అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఒక సెలెక్టర్ స్విచ్‌ని యూజ్ చేసుకొని మనం 2 మోటార్స్‌ని ఏ విధంగా ఆన్ చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. సో, లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే సెలెక్టర్ స్విచ్‌ని యూజ్ చేసుకొని మోటార్‌ని ఫార్వర్డ్, రివర్స్‌ని ఏ విధంగా ఆపరేట్ చేయాలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం సెలెక్టర్ స్విచ్‌ని యూజ్ చేసుకొని మోటార్‌ని 2 డిఫరెంట్ మోటార్స్‌ని ఏ విధంగా రన్ చేయాలి, దానికి ఏ విధంగా వైరింగ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, ఆల్రెడీ డ్యూయల్ స్టార్టర్ నేను తీసుకున్నాను. సో, 2 డ్యూయల్ స్టార్టర్స్ ఉంటాయి. సో, ఇప్పుడు నేనేం చేశాను, ఫ్యూజ్ యూనిట్ నుంచి దీనికి సెపరేట్‌గా ఇంకొక ఫ్యూజ్ యూనిట్ అనేది తీసుకుంటున్నాను. ఓకే. సో, ఇలా ఉంచేసేయండి. సో, ఇక్కడి నుంచి నేను ఇంకొక ఫ్యూజ్ యూనిట్ అనేది తీసుకుంటున్నాను. సో, ఇది కంట్రోల్ తర్వాత చేద్దాం. ముందు పవర్ వైరింగ్ చేయాలి. ఓకే. సో, ఇక్కడి నుంచి నేనేం చేస్తానంటే ఇంకొక ఫ్యూజ్ యూనిట్‌ని తీసుకుంటాను. ఆల్రెడీ ఒక సర్క్యూట్‌ని రాసాను కదా! ఇంకొక ఫ్యూజ్ యూనిట్ 2 మోటార్స్ కాబట్టి 2 ఫ్యూజ్ యూనిట్ అనేవి ఉండాలి. ఓకే. సో, ఈ విధంగా తీసుకున్నాను 2. సో, 3 ఫేజ్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే. నెక్స్ట్ ఈ విధంగా మూడోది కొద్ది కింద దించేద్దాం దీన్ని. కొద్ది కింద దించుతాం. కొద్దిగా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం బావుంటది. చూడడానికి అర్థమయ్యే విధంగా ఉండడం కోసం ఇవన్నీ నేను చేస్తున్నాను మీకోసం. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ కనెక్ట్ కనెక్ట్ చేస్తాను ఇక్కడ. సో, ఇంకొక డివైస్ స్టార్టర్‌ని వైరింగ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇంకేం కావాలి, ఓవర్‌లోడ్ రిలే కావాలి. సో, ఓవర్‌లోడ్ రిలే తీసుకున్నాం. సో, ఈ విధంగా ఓకే. ఇలా కనెక్ట్ చేసేస్తున్నాం ఇలా. నెక్స్ట్ ఏం కావాలి, మోటార్ కావాలి. ఓకే. ఓకే. సరిపోయింది కదా! ఇది అయిపోయింది ఇప్పుడు. పవర్ వైరింగ్ చేసేసాం. ఇప్పుడు ఈ మోటార్స్‌ని సెలెక్టర్ స్విచ్ ద్వారా మనం ఆపరేట్ చేస్తున్నాం. సో, దీనికోసం నేనేం చేస్తాను, ఒక కంట్రోల్ వైరింగ్ తీసుకున్నాను. కంట్రోల్ వైరింగ్ అనేది చేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనకి ఏం కావాలి, సెలెక్టర్ స్విచ్ కావాలి. సో, సెలెక్టర్ స్విచ్ అనేది 2 వే సెలెక్టర్ స్విచ్‌ని తీసుకుంటున్నాం. సో, 2 వే సెలెక్టర్ స్విచ్. ఇది 2 వే సెలెక్టర్ స్విచ్ అనమాట. ఓకే. సో, ఇక్కడి నుంచి దీనికి లూపింగ్ అనేది ఇస్తాను. సో, ఇక్కడి నుంచి మనకి ఏం కావాలి, 2 ఓవర్‌లోడ్ రిలేలు ఉన్నాయి కాబట్టి 2 ఓవర్‌లోడ్ రిలేలు ఎన్‌సీలు తీసుకోవాలి. 2 సైడ్ ఒక ఎన్‌సీ, 3 సైడ్ ఒక ఎన్‌సీ తీసుకుందాం. ఓకే. 2 ఎన్‌సీలు. సో, ఇది ఎన్‌సీ. సో, ఇక్కడి నుంచి ఒక ఒక ఎన్‌సీ. సో, దీన్ని F2గా మార్చాలి. ట్యాగ్. ఓకే. సరిపోయింది కదా! నెక్స్ట్ ఇంకొక ఎన్‌సీ తీసుకోండి. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇది F2గా మార్చేస్తాం. సారీ, F3 కాదు, F4 ఇది. ఓకే. సో, ఇలాంటివి మనం చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలి. లేదంటే మనం అవును, ఎంత చేసిన తర్వాత ఏం మర్చిపోయాం అన్నట్టు అనిపిస్తదనమాట. ఓకే. దీని తర్వాత ఏం కావాలి, స్టార్ట్, స్టాప్, పుష్ బటన్స్ కావాలి. సో, ఇది స్టాప్ పుష్ బటన్. సో, S2. దీని తర్వాత స్టార్ట్ పుష్ బటన్ S3. ఓకే. దీని తర్వాత కాంటాక్టర్ కావాలి. దీని తర్వాత న్యూట్రల్ కావాలి. సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి. మీకు ఎవ్వరు ఏమి చెప్పరు ఇలాగా. సో, నేను చెప్పినట్టుగా అంత క్లియర్‌గా ఎవరు ఏం చెప్పరు. నాకు తెలిసినంత వరకైతే ఎవరు ఏం చెప్పరు. ఓకే. సో, ఇప్పుడు మనకి కాంటాక్టర్ కంటిన్యూస్‌గా హోల్డ్‌లో ఉండడం కోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ హోల్డింగ్‌ని వాడుతాం. అంటే ఎన్‌ఓ ఆక్సిలరీ కాంటాక్ట్‌ని వాడేస్తున్నాం. ఓకే. సరిపోయింది కదా! ఇప్పుడు ఎన్‌ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ ఒకటి తీసుకున్నాం. సో, ఇది KM1 కాబట్టి ఇక్కడ ఎన్ఓకి, ఎంసీకి మధ్యలో తీసుకుంటున్నాం.
ఈ వైర్ తీసుకొని 13 నెంబర్ టెర్మినల్ కలిపి 14 నెంబర్ టెర్మినల్ నుంచి కాంటాక్టర్ A1కి కలుపుతున్నాం. సో ఇది KM1 కాబట్టి ఇక్కడ K1 ఉంది, KM1గా మార్చాలి. ట్యాగ్ ఆల్రెడీ ఒకటి మార్చేస్తే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ దీన్ని స్టార్ట్ టు స్టాప్ పుష్ బటన్స్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగే చేస్తే సరిపోతుంది, ఇంకేమీ లేదు. ఓకే. సో స్టాప్ పుష్ బటన్. సో దిస్ ఈజ్ స్టాప్ పుష్ బటన్. ఓకే. నెక్స్ట్ స్టార్ట్ పుష్ బటన్. నెక్స్ట్ కాంటాక్టర్ KM1, KM2 కదా ఇది. సో ఇది ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, ఆల్రెడీ న్యూట్రల్ ఎక్కడ కలపాలి, కలిపేసాం. ఓకే, సరిపోయింది కదా. ఇప్పుడు హోల్డింగ్ చేయాలి కదా, హోల్డింగ్ కోసం ఇక్కడ NO ఇంకోటి తీసుకుంటున్నాం, ఈ విధంగా తీసుకొస్తాం. ఓకే, NOకి MCకి మధ్యలో తీసుకొని సో ఇది KM2గా మార్చాలి. వాల్యూస్లో వెళ్ళండి. సారీ, సరిపోయింది కదా. ఇదే సర్క్యూట్ అయిపోయింది, ఎంత ఈజీగా ఉంది చూసారు కదా. సో ఇప్పుడు మనం దీన్ని సిమ్యులేషన్ చేసేద్దాం. రెడీ ఫర్ సిమ్యులేషన్. సో 2 ఫ్యూజ్ యూనిట్లు ఆన్ చేస్తున్నాం. సో క్లోజ్ చేస్తున్నాం. సో కొద్దిగా పైకి లేపుతున్నాం దీన్ని. సో ఇప్పుడు నేను సెలెక్టర్ స్విచ్ అనేది న్యూట్రల్లో ఉంది కాబట్టి ఆఫ్. ఇప్పుడు నేను 1లో పెడుతున్నాను. సో 1లో పెట్టాను కాబట్టి క్లోజ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తాను చూడండి. సో ఆన్ అయింది. ఓకే. సో ఇప్పుడు దీన్ని నేను ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ అయింది. సో ఇప్పుడు నేను సెలెక్టర్ స్విచ్ని 2లో పెడుతున్నాను, అంటే రైట్ సైడ్ మోటార్ అనేది ఆన్ అవుతుంది. చూసారా, రైట్ సైడ్కి వెళ్ళింది, కాంటాక్ట్ క్లోజ్ అయింది, ఓవర్లోడ్ రిలే అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేశాను. సో ఇక్కడ ఏదో మనం ప్రాబ్లం అనేది చేసాము. సో ఇక్కడ KM2 రాయాలి, ఇక్కడ మనం KM1 రాసాం కదా, ఇది KM2 కాంటాక్టర్. సో అందుకోసం అని చెప్పేసి మనం దీన్ని KM2గా మార్చాలి. ఓకే. సో 2గా మార్చేసాం. ఇప్పుడు ఆన్ అయిపోతుంది చూడండి, ప్లేలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను చూడండి ఫస్ట్ 1లో పెడుతున్నానా, సో ప్లే చేసేస్తున్నాను ఒకసారి. సో ఇప్పుడు 1 ఆన్ చేస్తున్నా చూడండి, 1 ఆన్ అయింది, స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేయగానే ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు 2లోకి వెళ్తున్నాను, 2లో చూడండి, 2లో ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్టార్ట్ బటన్ S5 ప్రెస్ అయింది చూసారా. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ దీన్ని ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని ఇలా మార్చాలి, 1లోకి మార్చితే మళ్ళీ 1లోకి వస్తుంది. సో మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అయింది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయింది చూసారా. మళ్ళీ 2లో ప్రెస్ చేయండి. ఈ విధంగా సెలెక్టర్ స్విచ్ త్రూగా మనం మోటార్స్ని ఆపరేట్ చేస్తాం. 3 అనుకోండి, ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట, అంతే, ఇంకేం ఉండదు. ఓకే. సో ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేస్తాం.